హలో హాయ్ నమస్తే నెల్లూరు నేను మీ అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం అయితే ఈ రోజు ఒక మంచి హౌస్ అయితే సేల్స్ కి తీసుకొచ్చానండి. చాలా ఓన్ గా చాలా దగ్గరుండి చాలా ఇష్టపడి చాలా మోడర్న్ గా చాలా లగ్జరీగా అయితే కట్టుకున్నారు హౌస్ అయితే G+2 అండి. ఫ్రెండ్స్ వీళ్ళు హౌస్ అమ్మడానికి రీజన్ అంటూ ఏమి లేదండి, వాళ్ళు వేరే దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతున్నారు, దానివల్ల హౌస్ అయితే సేల్స్ కి పెట్టారు, రెంట్లకి ఇవ్వడం ఇష్టం లేక. ఫ్రెండ్స్ మీకు ఈ హౌస్ గురించి ఈ హౌస్ లొకేషన్ గురించి పూర్తి వివరాలు ఇస్తానండి. ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇటువంటి మరిన్ని ప్రాపర్టీస్ మీరైతే విజిట్ చేయొచ్చండి. ఫ్రెండ్స్ ఇంకా ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి నెల్లూరు సిటీలోని మనకు పొదలకూరు రోడ్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి కేవలం ఒక 50 మీటర్లో ఈ హౌస్ అయితే వస్తుందండి. ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి. మీ పిల్లకాయలకి స్కూల్స్ కాలేజెస్ అట్లాగే మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హాస్పిటల్స్ అన్నిటికీ అనుకూలంగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి. చుట్టుపక్కల మీకు ఎటువంటి మాస్ లేకుండా చాలా డీసెంట్ గా ఉండే ఫ్యామిలీస్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్ అట్లాగే మీరు ఈ సైట్ వచ్చేసి టోటల్ గా 23.5 అంకణం స్థలం అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ తో వస్తుందండి. ఈ సైట్ మెజర్మెంట్స్ వచ్చేసి రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసి 30 వస్తుంది, అట్లాగే డెప్త్ లోపలికి వచ్చేసి మీకు 57 వస్తుంది. టోటల్ గా 23.5 అంకణం అండి. ఇందులో ఏంటంటే G+2 అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. కేవలం 1.5 year కన్స్ట్రక్షన్ అండి. ఇది టోటల్ గా 65 అంకణాల కన్స్ట్రక్షన్ చేశారండి దీంట్లో మనకు. ఫ్రెండ్స్ అట్లాగే మనకి దీనికి సంబంధించి 30 feet సిమెంట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది, అట్లాగే విత్ అండర్ డ్రైనేజ్ తో పాటు అట్లాగే మనకి మున్సిపాలిటీ వాటర్ 24 hours ఉంటుందండి. అట్లాగే మనకి బోర్ వాటర్ కూడా అవైలబుల్ లో ఉందండి. ఫ్రెండ్స్ ఇక గ్రౌండ్ ఫ్లోర్ లో మీరు గమనించినట్లయితే 2 BHK అండి. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 4 BHK అండి, డూప్లెక్స్ అండి. ఫ్రెండ్స్ అట్లాగే గ్రౌండ్ ఫ్లోర్ లో మీరు చూసినట్లయితే 2 కార్ పార్కింగ్స్ అట్లాగే మీకు 2 బైక్ పార్కింగ్స్ పట్టంగా ఇంకా చాలా స్పేస్ అయితే ఉంటుందండి. ఇల్లు అయితే 100% ఇంటి చుట్టూ స్పేస్ వదిలి వాస్తుతో అయితే కట్టారండి. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ లో ఇల్లు మీరు లోపల కానీ చూసినట్లయితే ఒక మంచిగా స్పేసీస్ గా ఉన్నటువంటి ఒక స్మాల్ హాల్ అండి, అట్లాగే ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. 2 bedrooms లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి. అట్లాగే ఒక స్మాల్ మనకి పూజ గది అయితే ఇచ్చారండి. అట్లాగే మీకు డైనింగ్ హాల్ ఇచ్చారండి. అట్లాగే చాలా స్పేసీస్ గా ఉన్నటువంటి ఒక కిచెన్ కూడా ఏర్పాటైతే చేశారండి. ఆ కిచెన్ లో నుంచి మనకి సర్వీస్ రూమ్ కూడా అవైలబుల్ అయితే ఉందండి. అట్లాగే వాస్తుకు అని చెప్పేసి మనకి ఈస్ట్ సైడ్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్ ఈ హౌస్ కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా మీకు ఫ్లోరింగ్ వచ్చే టైల్స్ అయితే వేశారండి. మీకు ఎక్కడ కూడా వుడ్ వర్క్ అయితే లేదండి, కబోర్డ్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఈ కింద వాటికి ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఇంటికి వచ్చేసి మీకు 10K రెంట్ అయితే ప్రెజెంట్ ఇప్పుడు వస్తుందండి నెట్ గా. ఈ టోటల్ హౌస్ మీకు కన్స్ట్రక్షన్ విషయంలో గానీ అట్లాగే మెటీరియల్ విషయంలో గానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి. చాలా దగ్గరుండి మరీ కట్టించుకున్నారు హౌస్ అయితే. ఫ్రెండ్స్ అట్లాగే ఇంకా మీరు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కానీ చూసినట్లయితే ఇప్పుడు మనం ఎక్కే స్టెప్స్ కూడా మనకి గ్రానైట్ తో ప్రొవైడ్ చేసి పక్కన స్టీల్ బీడింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం ఎక్కే స్టెప్స్ కూడా చాలా స్పేసీస్ గా ఉన్నాయండి. అట్లాగే మీకు ముందు పక్క బాల్కనీ వచ్చిందండి. మనకి కింద పక్క గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ పార్కింగ్ వచ్చింది కాబట్టి పైన అయితే మనకు అది కార్ పార్కింగ్ లేదు కాబట్టి మనకు చాలా వరకు హాల్ అయితే చాలా పెద్దదైతే రావడం జరిగింది స్పేసీస్ గా. ఇది టోటల్ కూడా మనకి బాల్కనీ అండి. మీరు చూసినట్లయితే చూడండి ఏం చక్కగా మీకు స్టీల్ గేట్లతో చాలా నీట్ గా సేఫ్టీ గ్రిల్స్ తో డిజైన్ అయితే చేసుకున్నారు. పైన సీలింగ్ కూడా మనకి వుడ్ వర్క్ తో అయితే నీట్ గా అది POP తో అయితే నీట్ గా వుడ్ కలర్ అయితే వేసి చాలా చక్కగా అందంగా, అట్లాగే మీకు సైడ్ మిర్రర్స్ కూడా చాలా డిజైన్ గా చాలా మోడర్న్ గా అయితే ఉన్నాయి. మనకి మెయిన్ డోర్ కూడా మనకి దారబంధం వచ్చేసి టేక్ తో అయితే ప్రొవైడ్ చేశారండి. అట్లాగే ఇంటి చుట్టుపక్కల స్పేస్ అయితే వదులున్నారు మీకు. అట్లాగే కింద హాల్లో ఫ్లోరింగ్ వచ్చేసి మీకు టైల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మంచి కాస్ట్లీ టైల్స్ అండి. మీకు హాల్ కూడా చూశారు కదా చాలా స్పేసీస్ గా ఉంది మీకు హాల్. అట్లాగే మనకి POP చూశారు కదా ఎంత చక్కగా చాలా నీట్ గా చాలా చక్కగా డిజైన్ అయితే చేసుకున్నారు. అట్లాగే మీకు ఏంటంటే టీవీ కబోర్డ్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. ఇదంతా కూడా మనకి టేక్ తో అయితే ప్రొవైడ్ చేశారండి. అట్లాగే మనకి హాల్లో చూసినట్లయితే ఒక పెద్దది మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఏంటంటే మీకు వెంటిలేషన్ గానీ చాలా స్పేసీస్ గా ఉంది. బెడ్రూమ్ అయితే మీకు 6x6 మంచం పట్టంగా ఇంకా చాలా స్పేస్ అయితే ఉంది. వుడ్ వర్క్ అయితే అవైలబుల్ లో ఉంది మీకు. అట్లాగే సీలింగ్ అవైలబుల్ లో ఉంది. POP చాలా చక్కగా నీట్ గా అయితే డిజైన్ చేస్తున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా అవైలబుల్ లో ఉందండి. అట్లాగే మనకి అసలు డైనింగ్ అని చూశారు కదా, ఈ పూలు ఎంత చక్కగా చాలా షోకేస్ గా చాలా బాగుంది. అట్లాగే మనకి స్టెప్స్ ఇచ్చారు పైన సెకండ్ ఫ్లోర్ కి పోవడానికి. అట్లాగే ఏంటంటే ఇదంతా కూడా మీకు ఏంటంటే
చూడండి సీలింగ్ ఎంత చక్కగా లైట్లతో అసలు కలకలలాడుతుంది. ఇదంతా కూడా మనకి డైనింగ్ సంబంధించి వస్తువులు ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకునే దానికండి. ఓపెన్ కిచెన్ కాబట్టి ఇది ఓపెన్ కిచెన్ లో నుంచి మనకి ఇంకో బెడ్రూమ్ అయితే ఇచ్చున్నారండి. ఇది కూడా మోస్ట్లీ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనం చూసిన మాస్టర్ బెడ్రూమ్ కన్నా కొంచెం చిన్నది ఇది మనకు. అట్లాగే స్పేసెస్ గా ఉంది. ఈ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ చాలా చక్కగా ఉంది. ప్లస్ వుడ్ వర్క్ ఉంది, కబోర్డ్స్ ఉన్నాయి మీకు. అట్లాగే సీలింగ్ కూడా ఉంది. అట్లాగే బాత్రూమ్ కూడా కొంచెం స్పేసెస్ గానే ఉందండి, అటాచ్డ్ బాత్రూమ్. అట్లాగే డైనింగ్ కూడా చాలా పెద్దది. డైనింగ్ లో అయితే మీకు పూజ గది అయితే ఇచ్చారండి. పూజ గది కూడా మనకి వుడ్ వర్క్ అయితే చేస్తున్నారు స్మాల్ గా. అట్లాగే స్పేసెస్ గా ఉంది పూజ గది కూడా. ఇంకా కిచెన్ విషయానికి వస్తే కిచెన్ అసలు టోటల్ కబోర్డ్స్ అయితే చేస్తున్నారండి. మీకు ఒక్క వస్తువు కూడా మీకు బయట అయితే కనబడదు. అన్ని కూడా మీరు చక్కగా కబోర్డ్స్ లో అయితే పెట్టుకోవచ్చు. లేడీస్ కి అయితే చాలా బాగా నచ్చింది కిచెన్ అయితే. చాలా చక్కగా ఉంది. అట్లాగే వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అయితే అవైలబుల్ లో ఉందండి. అట్లాగే మీకు ఏంటంటే కింద మీకు గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టినట్టు ఈస్ట్ సైడ్ డోర్ అయితే పెట్టున్నారండి. అయితే అంతా సర్వీస్ రూమ్ అండి ఇది మనకు. అంటే బాల్కనీ మాదిరిగా సర్వీస్ రూమ్ అయితే ప్రొవైడ్ చేసుకున్నారు వాళ్ళకి చుట్టూ గ్రిల్స్ తో. అట్లాగే మీరు గ్రౌండ్ ఫ్లోర్ అంటే మీరు ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసారు కదా ఎంత బాగుందో. అదే విధంగా సెకండ్ ఫ్లోర్ కూడా ఇప్పుడు మనం ఎక్కే స్టెప్స్ కూడా చూసారా ఎంత చక్కగా లైటింగ్ తో చాలా నీట్ గా అయితే డిజైన్ చేసుకున్నారు. చాలా ఓన్ గా కట్టుకుంటే హౌస్ అంటే ఇట్లాగే ఉంటుందండి. ఇది ఒక పెద్ద హాల్ అండి. మనకి హాల్ లో 2 కిటికీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి, పెద్ద కిటికీస్ వెంటిలేషన్ కోసం. అట్లాగే మనకి సెకండ్ ఫ్లోర్ లో కూడా ఫుల్ పిఓపి సీలింగ్ అయితే ఉందండి. కింద ఫ్లోరింగ్ కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇది మినీ థియేటర్ అండి. ఇది అంటే ఒక బెడ్రూమ్ అండి సెకండ్ ఫ్లోర్ లో. ఇంకో బెడ్రూమ్ బదులు ఏంటంటే వాళ్ళు మినీ థియేటర్ గా ఏర్పాటు చేసుకున్నారు. వెంటిలేషన్ చాలా బాగుంది మీకు. అట్లాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి లోపల టబ్ ఉందండి. స్నానం చేసే టబ్బు చాలా స్పేసీస్ గా ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఫ్లోరింగ్ కూడా మొత్తం మనకి పై వరకు మనకి టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదా టబ్ కూడా ఉంది మీకు. ఇది ఒక బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. పెద్ద బెడ్రూమ్ ఇది. చాలా స్పేసీస్ గా ఉంది. పిఓపి అవైలబుల్ లో ఉంది. ఈ బెడ్రూమ్ లో కూడా వెంటిలేషన్ చాలా చక్కగా ఉంది. టోటల్ వుడ్ వర్క్ ఉంది మీకు. అట్లాగే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా అవైలబుల్ లో ఉందండి. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి డైరెక్ట్ గా కొంచెం లెఫ్ట్ తిరిగితే మనకి బాల్కనీ వస్తుందండి. ఇదండి ఇది ఏదైతే ఉందో మనకి బాల్కనీ రూమ్ అండి. ఇది మనకి సేఫ్టీ గ్రిల్స్ తో అయితే మనకి. ఫ్రెండ్స్ మీరు ఇప్పటిదాకా వీడియో రూపంలో హౌస్ అయితే విజిట్ చేశారు. మీరు వీడియోలో కన్నా డైరెక్ట్ గా వచ్చి హౌస్ కానీ విజిట్ చేస్తే ఖచ్చితంగా హౌస్ నచ్చుతుందండి. మీకు అన్ని ప్రముఖ బ్యాంకుల్లో లోన్ ఎలిజిబిలిటీ పక్కాగా ఉంటుంది. దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని పక్కా క్లియర్ గా ఉన్నాయి. అట్లాగే ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి 1,85,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ అండి. మీకు ఈ ప్రాపర్టీ గురించి ఇంకేమైనా పూర్తి వివరాలు కావాలనుకుంటే డిస్ప్లేలో వస్తున్న మా ఆఫీస్ నంబర్లకి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.